అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటేనేమో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఏపీలో చూసుకుంటేనేమో కల్తీ నీరు వ్యవహారం. ఈ రెండు హాట్ టాపిక్లు అని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు తెలంగాణలోకి వస్తే మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరి కేసీఆర్ గారు పూర్తిగా విచారణ ఎదుర్కొంటున్నారు. దీని మీద కమిండో ఎడిటర్, చీఫ్ ఎడిటర్ ముంజేటి రామారావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి దీని మీద ఎనాలిసిస్ తీసుకుందాం. నమస్కారం రామారావు గారు. నమస్తే అండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. మీరు ఎలా చూస్తారు దీన్ని? నిన్న కేసీఆర్ గారు అన్న ఒక మాటతో మనం స్టార్ట్ చేద్దామండి. అది భావోద్వేగం అని మనకు వచ్చింది, వార్త వచ్చింది. అది భావోద్వేగమా లేకపోతే మరొకటి అన్నది తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. విషయం ఏంటంటే, నేనున్న ఈ గదిలోంచే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేశాను, ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్ళాను, సకల జన సమ్మె వరకు వెళ్ళింది, చివరికి తెలంగాణ సాధించాను అని ఆయన అన్నారండి. అదే గదిలో ఈరోజు విచారణ ఎదుర్కొంటున్నానని నిజం చెప్పాలంటే ఇది వాస్తవం. అయితే ఆయన ఈ గదిలో లేరు కదా ఇప్పుడు. ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉంటున్నారు. ప్రజలు ఎలా అనుకుంటున్నారంటే ఈ గదిలో ఉన్న కేసీఆర్ వేరు, అక్కడికి వెళ్తున్న కేసీఆర్ వేరు అన్నది ఇప్పుడు చర్చించాల్సిన విషయం అండి. ఈ గదిలో ఉన్నట్టుగానే కేసీఆర్ గారు ఉన్నారా, ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్ ఉన్నట్టుగానే కేసీఆర్ గారు ఉన్నారా అనుకున్నప్పుడు ఈ గదిలో ఉన్నట్టుగా కేసీఆర్ గారు లేరండి. ఈ గదిలో ఎలా ఉన్నారు? ఎంటైర్ తెలంగాణకి ఆయన ఒక లీడర్ లాగా, ఒక విప్లవ యోధుడిలాగా, స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన గాంధీలాగా కనిపించారు మనకి. ఆ కోణం పక్కకు వెళ్ళిపోయింది. ఎర్రవెల్లికి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన సెక్రటరీకి వెళ్ళడం మానేశారు. అలాగే అధికారుల్ని అక్కడికి రప్పించుకునేవాళ్ళు, అలాగే జర్నలిజాన్ని తొక్కేసేవాళ్ళు, అలాగే అనేక రంగాల్ని అంటే ఒక నియంతలాగా, ఆధునిక నియంతలాగా తెలంగాణని మొదటి 5 సంవత్సరాలు ఎవరన్నా నోరెత్తితే మనం అధాపాతాలను తొక్కేస్తారేమో అని భయపడి వ్యక్తి స్వాతంత్రం లేనట్టుగానే సమాజం ఫీల్ అయిందండి. ముఖ్యంగా సెటిలర్స్ కావచ్చు, నార్త్ ఇండియన్స్ కావచ్చు, వాళ్ళైతే మరింత భయపడ్డారు. అవును. ఏం సాధించారు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో? ఏం సాధించారంటే గవర్నమెంటే పోయింది కదా. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వలన ఏమీ సాధించలేమండి, అది జరిగేది కాదు. ఇప్పుడు ఒక మాట అండి, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, లేదంటే హరీష్ రావు గారు కావచ్చు, మరొకరు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పట్లేదు కదా. దానికి మా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదంటే ఇక్కడ విచారణ. జరిగింది అన్నది వాస్తవం అయితే, జరిగింది అన్నది వాస్తవం అయితే అది ఎవరి హయాంలో జరిగింది, ఎవరి ప్రభుత్వం? అది బీఆర్ఎస్ గవర్నమెంట్. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ పెద్దలు ఎవరు? ఈ ముగ్గురే కదండి. మరి ఆ ముగ్గురు చెప్పకుండా జరిగిందంటే, ఒకవేళ చెప్పకుండా జరిగితే, వాళ్ళ ఆదేశాలు లేకుండా జరిగితే అధికారులు అరెస్ట్ అయిపోలే ఈ పాటికి. ప్లస్ ఇంత పెద్ద రికార్డ్ చేయడం అనేది, ట్యాపింగ్ అనేది ఆదేశాలు లేకుండా, ప్రభుత్వ పెద్దల ఆదేశాలు లేకుండా జరిగే అవకాశం ఎంత మాత్రం లేదు. అది ఒకటైతే, సామాన్యుల ఫోన్ ట్యాపింగ్ నడిచింది. జర్నలిస్టులది, పోలీస్ ఆఫీసర్ది, చిన్న చిన్న పొలిటికల్ లీడర్స్ది, ప్రతిపక్షం అనుకున్న ప్రతి ఒక్కరిది ఈ ఫోన్ ట్యాపింగ్లో మనకు బయటపడిన వాస్తవాలు. దీనివల్ల ఏమీ సాధించలేదు సరికదా, అన్నిటికంటే ముఖ్యంగా అధికారమే పోగొట్టుకోగలిగారు, పరపతి పోగొట్టగలిగారు. చివరికి విచారణకు కూడాను ఎదుర్కోవాల్సి వచ్చింది కేసీఆర్ లాంటి వాళ్ళు. ఓకే, చిల్లర వేషాలు వేసే నాయకులు ఈ పనులు చేస్తారండి. కేసీఆర్ లాంటి రాజకీయ ఉద్దండుడయ్యండి, పెద్ద రాజకీయ నేపథ్యం ఉండి, తెలుగుదేశం పార్టీ ప్రారంభకుల్లో ఆ రోజుల్లో నిష్ణాతులైన తయారైన నాయకుల్లో ఆయన కూడా ఒకటై ఉండి, అలాంటి క్రమశిక్షణ ఉన్న కేసీఆర్ ఇలాంటి పని చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ఆయన చేస్తే గీస్తే అందుకు ఆయన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఆయన బాధ్యత అయితే దాని ప్రతిఫలం కూడా అనిపించారండి. అయితే హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు, మీకు ఒక విషయం తెలుసు, ప్రభుత్వం అంటేనే కేసీఆర్ అన్ని పనులు చేయరండి. మిగతా తన వర్గం ఉంటుంది కదా, తన క్వార్టర్ ఉంటుంది కదా, వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి తప్ప డైరెక్ట్గా కేసీఆరే ఉంటారని మాత్రం మనం అనుకోలేమండి. అది అంటే ఈ విచారణ సందర్భంగా కూడా కవిత గారు మాట్లాడుతూ, ఇప్పుడు బయటకు వచ్చేసారు కాబట్టి ఆవిడ కూడా ఒక విధంగా తండ్రి మీద, అంటే తండ్రి పాత్ర ఉందన్నట్టుగానే మాటలు ఉన్నాయి. అప్పుడు ఉన్నప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడేమో
ఒక రకమైన వ్యవహార శైలి ఉంది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఏమో తప్పదు ఎవరికైనా కానీ. అవునండి. అంటే మీకు మొదట్లో మీరు కవిత గారు బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని తన అభిమానాన్ని బాగానే ప్రదర్శించారు. మిగతా దెయ్యాలని వీరవేలి వాళ్ళని ఎవరి పేరుతో ఎదురుష్టపడిన అన్నారో మనకు తెలియదు, కానీ ఆయన చుట్టూ దెయ్యాలని చెప్పారు. ఇప్పుడు క్రమంగా ఆయన మీద కూడా ప్రేమాభిమానం తగ్గుతూ కనిపిస్తుంది మనకి. రేపొద్దున్న ఆయన కూడా ఆమెకి వ్యతిరేక నాయకుడిగానే కనిపిస్తారు. ఇది వాళ్ళ కుటుంబ రాజకీయం అండి. ప్లస్ లేదు కుటుంబ రాజకీయమే కాకపోతే ఆ రాజకీయాలు ఎదగాలనే ఒక ప్రయత్నం కూడా కావచ్చు. అది ఆమె సొంత విషయం, మనకి అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో రాష్ట్రం దీన్ని ఎందుకు కొనసాగుతూనే ఉంది కంటిన్యూగా, ఒక ముగింపు తీసుకురావట్లేదు, రాజకీయ లబ్ధిని ఏమైనా దీంట్లో కోరుకుంటుందా అన్నది ఇప్పుడు మనం చర్చిస్తున్నారు. దీంట్లో వాస్తవాల దృష్టికి వచ్చేటప్పటికి మనకి ఇందులో నిజమే కనిపిస్తుందండి. మీకు తెలుసు తెలంగాణలో 2 ఎపిసోడ్లు ఒక పెద్ద జోక్గా అనిపించింది. ఒకటి మాదక ద్రవ్యాలది, సినిమా నటుల్ని పెద్ద ఆఫీసర్స్ పెద్ద వ్యక్తుల్ని విచారించి చివరికి ఏమైందో తెలియదు. బీఆర్ఎస్ హయాంలో అది పెద్ద ఫార్స్గా తయారైంది. అతిగతి లేకుండా పోయింది. ఆ పోలీస్ ఆఫీసులు ఆ రోజుల్లో సూపర్ కపుల్గా కనిపించారు. ఏమండి ఇప్పుడు ఇది జరిగింది. సో ఇది కూడా అదే స్థాయిలో ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకెళ్తుందా అన్నది మనం భావిస్తున్నాం. ఇది అలాగా రాజకీయ లబ్ధినే కోరుకుంటే మళ్ళీ దీనివల్ల లాభం వచ్చేది ఏమీ లేదు సొసైటీకి. దీనిలో విచారణ జరిగి అసలైన దోషుల్ని పట్టుకోగలిగితేనే భవిష్యత్తులో మనం ఈ ఫోన్ ట్యాపింగ్ అని మరో ముఖ్యమంత్రి కానీ మరొక ప్రభుత్వం కానీ చేయకుండా ఉంటుందండి. అంటే ఈ వ్యవహారాన్ని ఇట్లా విచారణ చేయటం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉందా? నేను అనుకోవడం ఖచ్చితంగా ప్లస్ అవుతుందండి. ఎలా ప్లస్ అవుతుందంటే మీరు ఆలోచించండి, మొన్న గ్రామ స్థాయి ఎన్నికల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ యూఎస్ పార్టీ బాగా దెబ్బతిన్నది. ఇప్పుడు రేపు పొద్దున మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. రాష్ట్రం అంతా మున్సిపల్ అంటే బి గ్రేడ్ సి గ్రేడ్ నగరాలే కదా. సో అది కూడా చాలా తీవ్రమైన విషయం. అక్కడ కూడా గెలుపు కాంగ్రెస్కి అవసరం. ఒక గ్రామాలు కాంగ్రెస్ వైపు వస్తే, ఈ చిన్న నగరాలన్నీ కాంగ్రెస్ వైపు వచ్చేస్తే ఇక రాష్ట్రం అంతా కాంగ్రెస్ వైపు ఉన్నట్టు లెక్క. ఇప్పుడు దానివైపు విజయం సాధించాలంటే కేసీఆర్ మోరల్గా దెబ్బతినాలి, ఫిజికల్గా దెబ్బతినాలి, ఆర్థిక పరంగా దెబ్బతినాలంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డికి కావాల్సింది ఈ ఫోన్ ట్యాపింగ్ అండి. అంతేగాని ఆయన కక్ష తీసుకునే దారంలో ఉన్నారని మాత్రం నేను అనుకోండి. ఎందుకంటే కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాదు, కనీసం పార్టీ వ్యక్తిగా కాదు. ఆ రోజు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఒక ఎమ్మెల్యే గారు, ఒక యూత్ లీడర్గా ఉంటూ ఒక ఎమ్మెల్యే గారు. ఈయన విచారించిన అదే రేవంత్ రెడ్డి గారు విచారణకు పిలిచిన వ్యక్తి 10 ఏళ్ళు సీఎంగా పనిచేసిన కేసీఆర్ గారిని. సో దీన్ని పోల్చకూడదండి. కేవలం ఇందులో రాజకీయ లబ్ధి మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఉందనే కోణమే మనం ఆలోచించాలి. తెలంగాణలో విచారణ ఎలా జరుగుతాయో మనం ఆ మాదక ద్రవ్యాల ఎపిసోడ్ మనకు అర్థమవుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.